ఎందరో దేవుళ్లకు మొక్కులు మొక్కితే పుట్టిన నలుసు. అబ్బాయి పుడితే వెంకటేశ్వర స్వామికి నిలువు దోపిడీ ఇస్తామని మొక్కుకున్నారు. అనుకున్నట్లుగానే ఆ వంశానికి ఒకడు పుట్టాడు. దీంతో వారి సంతోషాలకు హత్తే లేదు. కట్ చేస్తే 6 నెలల్లోనే వారి సంతోషాలను ఆవిరి చేసేశారు హైదరాబాద్ సన్ సిటీలోని క్రయాన్స్ హాస్పిటల్ వైద్యులు. ఇది క్రయాన్స్ హాస్పిటల్లో 6 నెలల శిశువు మృతి సంఘటనకు సంబంధించిన బ్రీఫ్ స్టోరీ. చిన్న జ్వరంతో బాబును హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే ఎక్స్పైరీ అయిన ఇంజెక్షన్ ఇచ్చి బాబు చావుకు కారణమయ్యారని వైద్యులపై మండిపడుతున్నారు చిన్నారి కుటుంబ సభ్యులు. వచ్చే నెలలోనే బాబు పుట్టు వెంట్రుకలు తీయటానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నామన్నారు. ఇందుకు తిరుపతి వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని కుమిలిపోతున్నారు. కాలం చెల్లిన ఇంజెక్షన్ ఇచ్చి మా బాబును చంపిన క్రయాన్స్ హాస్పిటల్ను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. రాజేందర్ నగర్ క్రయాన్స్ హాస్పిటల్లో 6 నెలల 15 రోజుల బాబుకి జ్వరం రావడంతో హాస్పిటల్కి తీసుకువెళ్తే హాస్పిటల్ మేనేజ్మెంట్ అక్కడ ఉన్నటువంటి వైద్యులు ఇచ్చినటువంటి ట్రీట్మెంట్కి ఆ చిన్న బాబు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే బాబు 11 గంటల 30 నిమిషాలకి చనిపోయాడు అని చెప్పేసి డెత్ డిక్లరేషన్ హాస్పిటల్ వాళ్ళు ప్రోగ్రెస్ నోట్లో కూడా మెన్షన్ చేసింది. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది. అయితే ఇదంతా చనిపోయిన తర్వాత కనీసం కుటుంబ సభ్యులకి చెప్పకుండా బాబుకి సిపిఆర్ చేస్తున్నామని 12 గంటల 30 నిమిషాల ప్రాంతంలో కుటుంబ సభ్యులకి సిపిఆర్ చేస్తున్నాము, అసలు బాబుకి ఏమైంది అని నిలదీస్తున్నటువంటి సమయంలోనే ఈ విషయాన్ని బయటికి చెప్పారు. అయితే ఎక్స్పైర్ అయిపోయినటువంటి ఒక ఇంజెక్షన్ ఇచ్చి బాబు మృతికి కారణమయ్యారు. ఆ కుటుంబాన్ని ఒక చీకటిలోనే పడేశారు అని చెప్పుకోవచ్చు. అసలుకి ఇదంతా చేసిన తర్వాత హాస్పిటల్ మేనేజ్మెంట్ కుటుంబ మీద సింపతి, తమ వైపు తప్పు జరిగింది అని చెప్పాల్సింది పోయి తిరిగి కుటుంబ సభ్యులనే బెదిరిస్తున్నారు అని చెప్తున్నారు. ఒకసారి కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. ఇప్పుడు వాళ్ళు ఎక్స్పైర్ డేట్ ఇచ్చినటువంటి ఇంజెక్షన్ వల్లే చనిపోయాడు అని చెప్పేసి ఇంజెక్షన్స్ మీరు చూపిస్తున్నారు. మేనేజ్మెంట్ ఎందుకు మిమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తుంది? ఆ మౌనిక అమ్మాయి కింద మెడికల్లో పోయి తీసుకొచ్చింది ఆ ఇంజెక్షన్ ఇచ్చి సిపిఆర్ చేశారు. అది కార్డియాక్ మెడిసిన్ అని చెప్పిండ్రు. చేసిన తర్వాత మేము అడుగుతున్నాం, మా బాబు తల్లి అడుగుతుంటే ఆమెను గెదిరించి బయటికి పంపించేశారు. అప్పటికి మాకు చెప్పలేదు. బాబు తల్లి అప్పుడే చెప్పేసింది, బాబు ఎల్లోగా మారిపోయింది, ఇంజెక్షన్ ఏందడు అని చెప్పింది. ఆ తర్వాత వీళ్ళు దేనికి అర్థం కావట్లేదు. మా కేస్ షీటు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ రాస్తారు కదా కేస్ షీట్లో, ఆ కేస్ షీటు అన్నీ చింపేశారు. మేము బాబును ఎక్స్పైర్ అయిన బాబుని ఊరికి తీసుకెళ్దామని అడిగినప్పుడు కేస్ షీట్ కావాలి, మధ్యన ఎవరైనా పోలీసులు లేకపోతే చూపించుకోవడానికి అడిగితే అక్కడున్న సిబ్బంది చింపి డస్ట్బిన్లో వారేశారు. ఇన్వెస్టిగేషన్ చేసిన కేస్ షీట్ చింపేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది అన్నీ ఒక ఎత్తు అయితే, అభిషేక్ వాళ్ళ మామనట, అపూర్వ హాస్పిటల్ ఓనర్ అట, ఆయన రాత్రి 10 గంటలకు వచ్చి మీరు కేసు విత్డ్రా చేసుకుంటారా, మీరు ప్రూవ్ చేసుకోగలుగుతారా, హాస్పిటల్ ధ్వంసం చేసిరని నేను మీ ఉల్టా మీద కేసు పెడతానని నా మీద జబర్దస్తిగా నన్ను అడగడం జరిగింది. అక్కడే TV9 అమ్మాయి ఉండింది. ఏమంటున్నావు అని అడిగే వరకు పారిపోతుండగా మిగతా సిబ్బంది ఉండి ఆపి ఆయనతో మాట్లాడడం జరిగింది. ఈ విధంగా దౌర్జన్యం చేస్తారు వాళ్ళు. వాళ్ళ డబ్బు, వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్తో రిపోర్ట్స్ కూడా ఏమన్నా మారుస్తారనే భయం మాలో ఉంది. కావున మాకు న్యాయం చేయండి, మాకు జరిగిన అన్యాయం ఇంకోరికి జరగకుండా చూడండి. బాబుని ఫీవర్ వచ్చిందని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్ళామని చెప్తున్నారు. అడ్రినాలిన్ అనే ఇంజెక్షన్ వాడారని మీరు చెప్తున్నారు. అది కార్డియా అరెస్ట్కి సంబంధించి ఎందుకు ఆ ఇంజెక్షన్ ఇవ్వాల్సి వచ్చింది? మేము సిపిఆర్ చేస్తున్నాం కదా, అది ఇస్తున్నామని చెప్పింది మౌనిక అనే అమ్మాయి. ఇంజెక్షన్ ఇచ్చింది. డాక్టర్ వచ్చి చేసి మీకు అన్నీ చెప్పాలన్నా మీకు తెలుస్తాయా, మేమా డాక్టర్ మీరా అన్నట్టుగా మాట్లాడి బాబు తల్లిని దీప్తి అనే డాక్టర్ తిట్టి బయటికి పంపించేసింది. గట్టిగా తిట్టి, తప్పు చేసిన వాళ్ళని అరిచినట్టు అరిచి బయటకు పంపించేసి ఈ పని చేసేసారు. ఎవరికైనా సరే ఆ బాబుని చూస్తే అరే ఏమీ తెలియదు తనకి అసలు ఏం జరుగుతుంది అని. వాళ్ళకు బాబుని చూస్తే కాదు, కృతజ్ఞత భావమే లేదు. డాక్టరు వల్గర్గా మాట్లాడుతాడు. మేము వస్తున్నామని చెప్తే ఎవరు వస్తారు? ఆయన బాబు దగ్గరికి రా సార్ అని ఫోన్ చేస్తే మేము బాబు దగ్గరికి రండి, మీరు నేనున్న దగ్గరికి రండి ఆయన ఎంత గమ్మాండో. వాళ్ళలో ఒక్క 1% కూడా కృతజ్ఞత భావం కానీ, అయ్యో తప్పు చేయడం వల్ల జరిగిందనేది అది లేకుండా
మా మీదనే దౌర్జన్యం చేసి హాస్పిటల్కి సంబంధించి గత 2 రోజుల నుంచి బాబుకి చూయిస్తున్నారని చెప్తున్నారు. అంటే హెల్త్ కండిషన్ గురించి ఏమన్నా సీరియస్గా ఉందా? చెప్పలేడు మేడం, ఏం చెప్పలేడు, అస్సలు చెప్పలేడు. మంచిగా ఆడుకుంటున్నాడు, చేస్తున్నాడు, అంత వీక్నెస్ కూడా లేడు, అంత బాగుండు బాబు. బాబు పోయిన బాధలో మేము ఉన్నాం, అంత తప్ప వేరే ఏంది. బాబు శరీరం కూడా రంగు మారింది అని చెప్తున్నారు. కలర్ మారింది మేడం, వెనకాల మొత్తం ఎంబడే మారేసింది. చూసినాం నిన్న తర్వాత మాకు ఇంజెక్షన్ దొరికింది, ముందు దొరకలేదు. ఫస్ట్ తర్వాత బాబుని ఎత్తుకొని పోతుంటే ఇంజెక్షన్ దొరికింది. అది ఎక్స్పైర్ డేట్ అయిపోయింది దొరికింది మాకు. అడిగితేనే మేమే ఇచ్చినామని చెప్పారు వాళ్ళు. ఈ ఇంజెక్షన్ ఎవరు ఇచ్చినారంటే మేము ఇచ్చినామని చెప్తుంది మేడం. హాస్పిటల్ యాజమాన్యం కానీ డాక్టర్స్ కానీ ఏ మాత్రము ఒక బాబుని కోల్పోయారు కుటుంబము అని ఏ మాత్రం బాధ లేదు. పైగా డాక్టర్ మామ వచ్చి మమ్మల్ని అపూర్వ హాస్పిటల్కి సంబంధించినటువంటి వ్యక్తి మమ్మల్ని బెదిరిస్తున్నాడు, ఈ హాస్పిటల్ని సీజ్ చేయాలి, ఆ డాక్టర్స్కి ఉన్నటువంటి లైసెన్స్ని పర్మనెంట్గా రద్దు చేయాలి, జైలుకి పంపించాలి, ఇంకొక కుటుంబానికి ఇలాంటి అన్యాయం జరగకూడదని కూడా కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. కెమెరామెన్ వంశీతో సుజాత, ఉస్మానియా మార్చురి.